వెల్కమ్ టు ట్యూట్ వాయిస్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీలో ఉదయం 3వ వార్డులోని ఘనంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. మీరు చూస్తున్నారు, ప్రతి ఇంట కూడా ఆయనకు ఆదరాభిమానాలు ఏం తగ్గడం లేదు. మహిళలంతా కూడా తన అన్నల తన తమ్ముళ్ళ భావించి తనకి ఎంతగానో సాదర స్వాగతాలని చెప్పి మళ్ళీ మీరే రావాలంటూ ఆశీర్వదిస్తున్నారు. ఈరోజు రాత్రి కూడా మున్సిపాలిటీలోని 4వ వార్డులో ప్రచార కార్యక్రమానికి ఆయన కార్యాన్ముఖులై వెళ్ళారు. ఆయనకి ప్రతి ఇంట కూడా పూలదండలు వేస్తూ గుంపులు గుంపులుగా మహిళలంతా ఆయనకి స్వాగతం చెబుతూ వార్డులోని మహిళలంతా ఆయన వెంటే నడుస్తూ తమ ఇంటికి వెళ్ళినప్పుడు ఇదే అన్న మా ఇల్లు అంటూ వారు చూపిస్తూ, ఈసారి మరలా మేము మీకు కాపు కాస్తాం, వైసీపీ పార్టీకే మేము కొమ్ము కాస్తామంటూ మేము మీ అంతా ఉన్నామంటూ వారంతా ఆయనకు హామీ ఇచ్చారు. ఇలా ప్రజల నుండి అత్యధికంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్ల ఉమాశంకర్ గణేష్కు మద్దతు తెలియజేయడంతో మరింత ఉత్సాహంతో విజయ పదంతో దూసుకు వెళ్తున్నారు ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్. మూడోసారి నర్సీపట్నంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం, దీంతోపాటు నర్సీపట్నం మున్సిపాలిటీలో అత్యధిక జనాభా ఇతను తోడుగా ఉన్నట్టుగా వెంటపడి నడవడం, మద్దతును ప్రకటించడంతో అతనుకు మరింత ఉత్సాహం రేకెత్తుతోంది. విజయం తన దరిదాపుల్లోనే ఉందన్నట్టు ఆయన వ్యవహార శైలి ఉంది. ఏ వార్డుకి వెళ్ళినా, ఏ రోడ్డుకి వెళ్ళినా ప్రజల ఆదరాభిమానాలు ఆయనకు మరింత బలాన్ని ఇస్తున్నాయి. దీంతోపాటు మున్సిపాలిటీలోని నాయకత్వం కూడా ఆయన వెంటే నడుస్తోంది. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గుడిబండ ఆదిలక్ష్మితో పాటు ప్రస్తుత వైస్ చైర్మన్లు తొగడర అప్పలనాయుడు, కోనేటి రామకృష్ణతో పాటు మాజీ వైస్ చైర్మన్లు గొలుసు నరసింహమూర్తి కుటుంబ సమేతంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా మాజీ డిసిసిబి చైర్మన్, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ చింతకాయల సన్యాసపాత్రుడు, అతని కుమారుడు చింతకాయల దొరబాబు, డాక్టర్ లక్ష్మీకాంత్తో పాటు వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, వార్డు కౌన్సిలర్లు కూడా వారి వెంట ఉన్నారు. అయితే ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వారు చూపిస్తున్న ఆదరాభిమానాలు చూసి 4వ వార్డులోని ప్రజలందరూ నాతోనే ఉన్నారు అని ఎమ్మెల్యేకు ధీమా వచ్చింది. రాత్రి 8 గంటల వరకు జరిగిన ఈ ప్రచార కార్యక్రమంలో చాలా సజావుగా అక్కడ ఉన్నటువంటి వార్డులో దగ్గరలో ఉన్నటువంటి అర్బన్ పిహెచ్సితో పాటు ఆ వార్డులో వేసిన సిమెంట్ రోడ్లు తదితర విషయాలపై ఆ స్థానికంగా ఉన్న వాళ్ళతో చర్చించుకుంటూ ముందుకు నడిచారు. ఈ క్రమంలో విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ పథకాలు, అదేవిధంగా సున్నా వడ్డీ కానీ, చేయూత కానీ, ఆటో వాళ్ళకి ఇస్తున్న సంక్షేమ పథకాలపై కానీ మహిళలే మరలా ఇతనుకు మాకు పలానా పథకం వచ్చింది, మాకు పలానా పథకం వచ్చిందంటూ వివరించడం పట్ల ఆయన పని మరింత తేలిగవుతోంది. దీంతో రాత్రి అయినప్పటికీ కూడా చాలా ఉత్సాహంగా వారంతా సహకరించి మేడపై నుంచి కూడా ఈయనకు పూలు జల్లుతూ మరింత ఆయనకి తమ పట్ల ఉన్న ప్రేమానురాగాల్ని పంచి చూపించారు. 4వ వార్డు కౌన్సిలర్ దాడి బుజ్జి దంపతులు ప్రత్యేకించే కార్యక్రమంలో మొదటి నుంచి చివరి వరకు కూడా ప్రతి ఇంటికి తీసుకుని వెళ్ళి చేశారు. దీంతోపాటు ఈ ఆ వార్డులో దూరం ఊర్లో ఉన్న వారిని కూడా ప్రత్యేకించి ఎమ్మెల్యే గారు వస్తున్నారు ప్రచారానికి అని చెప్పి రప్పించినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా అక్కడ కనిపించారు. మీరు చూస్తున్నారు, అక్షతలు కలిపి బొట్లు పెడుతూ సన్మానాలు చేస్తూ దండలు వేస్తూ ఆయనకు తమ అభిమానాన్ని పంచుతున్నారు. రొట్టెల ఫ్యాక్టరీ వద్ద మహిళలకు కరపత్రాలు ఇస్తున్న దృశ్యాలను కూడా మీరు చూస్తున్నారు. అదేవిధంగా చిన్నపిల్లలకు త్వరలోనే అమ్మఒడి వస్తుంది, మీకు మా ప్రభుత్వం వచ్చిన మరింత సంక్షేమ పథకాలు అందుతాయని వారికి భరోసా ఇస్తూ ముందుకు నడుస్తున్నారు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. ఇదే విధంగా ఇప్పటి వరకు మున్సిపాలిటీలో 2 రోజుల క్రితమే ఈ
ప్రచారాన్ని ప్రారంభించినప్పటికీ ప్రచార ఆ, కార్యక్రమం వెళుతున్న తీరు చూస్తే చాలా ఉధృతంగాను చాలా విజయవంతమైన దిశలోనూ పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. థ్యాంక్ యూ టు వైజాగ్ మీ రాజు.